హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు ఓ రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని కోతంత సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, తిరుమల లడ్డు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ వైపు జగన్ బాబాయే స్వయంగా కల్తీ నెయ్యే వాడారని సిట్టి చెబుతుందని అంటుంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి పాలేరునా అని అదే మీరంతా ముద్దుగా సన్నాసి అని పిలుచుకునే సన్నాసిన్నర సన్నాసి అదే పేరుని నాని గోటాల ముందుకు వచ్చాడు. ఇంకా పాపం వైసీపీ వేరే ఆప్షన్ లేదు. సజ్జల అమావాస్యకో పౌర్ణమికో వస్తాడు. షూటింగ్లు బిజీతో ఉన్న రోజా నెలకోసారి వస్తుంది. ఇక బొత్స గుడివాడ అమర్నాథ్ పక్షానికి ఒకసారి వస్తారు. ఎటొచ్చి అంబటి పేరునినే డైలీ సీరియల్ గాళ్ళు పాపం ఆ అంబటి ఇప్పుడు ఆ డైలీ సీరియల్ జైల్లో చూస్తున్నాడు. మరి ఇక పేరునినే మిగిలాడు. కాబట్టి రోజుకో షర్ట్ మార్చుకుని మీసాలకు తలకు రంగేసుకుని వచ్చి వ్యంగ్యం అనుకునే వంకర మాటలు మాట్లాడుతూ ఆనందపడుతున్నాడు. ఏదో ఒక రోజు అంబటికి పట్టిన గతే పేరునికి పట్టక మానదు. ఆ లోపు ఆ సోది వినాలని మన నుదుటను రాసి ఉంది కాబట్టి తప్పదు. ఇదిగో పేరుని మొదలెట్టబోయి నీ అతి వెటకారాల షో. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం కోసమే వారు ప్రెస్ మీట్లు పెడతారు. వారి శాఖ గురించి అసలు వారికి ఏం పట్టింపు ఉండదు. వారి శాఖ మరి ఆయన నడుపుతారా చంద్రబాబు నడుపుతారా మనకు తెలియదు. వారు అంటారు అసలు దేవుడి ప్రసాదం మొత్తం కెమికల్స్ కలిసి ఏడుకొండల వాడి ప్రసాదం తయారు చేశారు. మార్కెట్లో దొరికేదానికన్నా కూడా అతి తక్కువ రేట్లకి ఆవు నెయ్యి కొన్నారు. 319కే కొన్నారు, 329కి కొన్నారు. ఎలా సాధ్యం అని వారు అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా అంత తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు. మీ శాఖలన్నీ ఎవడు నడిపాడు జనానికి తెలీదా? సజ్జలని సకల శాఖ మంత్రులు అని బిరుదు కూడా ఎందుకు ఇచ్చారో మర్చిపోయేవా? అసలు మీ శాఖల గురించి ఒక్కసారైనా మీరు రివ్యూ మీటింగ్లు ఎట్టేసుకుని ప్రెస్ ముందుకి వచ్చి వివరించారా? ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడుని పవన్ లోకేష్లను తిట్టడానికి తప్ప ఒక్క ప్రెస్ మీట్ పెద్దలకు ఉపయోగపడేది పెట్టారా? రొంకు నేర్చినమ్మ బొంకు నెరవదా అంటే ఇదే. ఆవు నెయ్యి కిలో 319 రూపాయలకు ఎలా దొరుకుతుంది? ఆ కల్తీ నెయ్యి నీ గొంతులో పొయ్యాలి, పేడ వదిలిపోతుంది. సిగ్గు లేకుండా ఇంకా ఎలా మాట్లాడుతున్నావు తుర్రినాని? క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రభుత్వం యొక్క అంటే పరిపాలన గురించి సమీక్ష ఎట్లా చేశారు? క్యాబినెట్ చర్చ చేశారు. చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది. పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది. మరి యాక్టివ్గా పనిచేస్తే 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయికి హర్ష్ ఫ్రెష్ డైరీ అనే తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ, ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. యానక్కడికి నీ బోటిదే. చీర సిరిగింది అంటే మా ఇంటి పక్కన దానికి జాకెట్ కూడా జరిగింది, నేనే బెటర్ అందట. ఆట ఉంది నువ్వు చెప్పేది. ఇంట్లో మీ చుట్టాలతోనో లేదంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న సుకన్య సంజనాలతోనో చెప్పుకో ఈ జానాబెత్తెల కొలతలు. వద్దులే, మళ్ళీ అంబటి ఫీల్ అవుతాడు. పంపుల కాడ ఆడంగులోళ్ళు లెక్కలు చెప్పక పేరుని నిజంగా 2014 నుంచి నెయ్యి ఎందుకంత తక్కువ వచ్చిందనేది నీ ప్రశ్న. అయితే మీరెందుకు అది కల్తీ నెయ్యి అని నిరూపించలేకపోయారు?
చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే అంతా అయిపోతుందా, సరిపోతుందా? అంచేత ఇదిగో మసిబూసి మారేడికాయ చేసే రోజులు పోయాయి, 2 కొండలు చాలు. అన్న మీ మహానేతకు ఏమైందో ప్రత్యక్షంగా చూశారు కదా. ఇక కల్తీ నెయ్యిలతో లడ్డు తయారు చేయడం, ఇదిగో అది ప్రసాదంగా జనానికి 20 కోట్ల లడ్డూలు అమ్మడం, ఇదంతా శ్రీవారు నర్మ గర్భంగా చూస్తూనే ఉంటారు. అందుకేగా 151 నుంచి 11కి పడిపోయారు. ఇంకా ఇలా అడ్డదిడ్డంగా ఓగితే మరోసారి ఆయన కన్నెర చేయాల్సి వస్తుంది, ఆలోచించుకో. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి 6 నెలలకి ఏ రేట్ ఉందో ఆవు నెయ్యి మీరు ఇవ్వండి. జనం చూస్తారు కదా మీ బండారం ఏంటో, ఎవరు హిందువో ఎవరు క్రిస్టియనో, ఎవరు అపచారం చేశారో, ఈ విషపు మాటలేంటో ప్రజలకు కూడా తెలియాలి కదా, ఇవ్వండి. అది నోరా టాయిలెట్ కమోడా, చిచ్చి చిచ్చి. ఇప్పుడేంటి నువ్వు అనేది? జగన్ క్రిస్టియన్ కాదు, ఫక్తు హిందూ అనా? ఆ మాట జగన్తో చెప్పించు, లేదంటే ఆ మాట తన భార్య భారతితో చెప్పించు, అది కాదంటే ఈ మాట కరుణాకర్ రెడ్డితో చెప్పించు. నిన్ననేగా చెన్నైలో వారి కుటుంబంలో పెళ్లికెళ్ళాడు. అది ఏ సాంప్రదాయంలో జరిగిందో జనం అంతా చూస్తూనే ఉన్నారు. అయినా మన ప్రసాదాలు తినడానికి జంకే వాళ్ళకి మన తిరుపతి లడ్డు ప్రాముఖ్యత ఏం తెలుస్తుంది? సిట్టు 250 కోట్ల మేర అవినీతి జరిగిందిరా మగడా అంటే నువ్వేంది తొర్రిపొళ్ళు వేసుకుని సోది చెబుతా ఉన్నావు? నేషనల్ మీడియా అంతా కూడే కూసేస్తా ఉంది కదా లడ్డు తయారీలో నెయ్యి లాంటి కెమికల్స్ వాడారని. నీకు పుట్టగతులు ఉంటాయా పేరుని? ఇప్పటికే సన్యాసం తీసుకున్నావు, మీ ఆవిడ మీద కేసులు పడితే గొల్లుమన్నావు. పేదల బియ్యం కాజేసిన దొంగ మరో దొంగకు సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? విడ్డూరం కాకపోతే నవ్విపోతున్నారు జనం, చూసుకో. మొహం మీద ఊసే రోజు ముందుంది, జాగ్రత్త. ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చెమ్మటాకు కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఈ విషయం చెమ్మటమే అసలు మామూలుగా వావి, అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన, వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు. మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న. తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని? ఆడవాళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన. అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయి ఉండి అలా చేస్తారు ఇలా చేస్తారా అంట. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అంతకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి. నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాను, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాను, విమర్శించను. ఎందుకని? లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమ్కొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. మన నాయకుడి యాదవైనంత మాత్రాన అందరు లీడర్లు యాదవులు కావాలని లేదుగా పేరుని. మీ బాసు గంట అరగంట అన్న విప్పి చూపించి వాట్సాప్ కాల్స్ మాట్లాడినా కించిత్ మాట అనడు. పవన్ అలా కాదు, సొంత అన్నని సైతం వదలకుండా తేడా వస్తే తాట తీసే రకం. మీరెన్ని జన్మలు ఎత్తాలి ఆన్లా మారడానికి? నీకు టైం దగ్గర పడింది. మళ్ళీ ఇంటికి హలో లక్ష్మణ అంటూ అడుక్కు తిరిగే సమయం ఆసన్నమయ్యింది. ఒక్క కేసులో వదిలేశారు కదా అని అయిపోయిందనుకోకు, ముందుంది ముసళ్ల పండగ. అంబటి కూడా ఇట్టాగే ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు కింద నుంచి సమ్మగా ఐసు పెడుతున్నారు. నీకా కోటింగులకు వేళాయా, క్యారీ బ్యాగులు నాని వేళాయే కనిపిస్తా ఉంది.
నీ ఫ్యూచర్ ఏంటో అప్పటి వరకు రంగులేసుకో మూతికి నెత్తికి. తర్వాత ఎటు తెల్ల జుట్టు, ఆ తెల్ల గుమ్మడికాయ బయటపడి బూడిద గుమ్మడికాయ ఇలా మొఖం మారడం ఖాయం. ఆ లోపు కోసంత రెస్ట్ తీసుకోవా. వెళ్ళిరా నాని, వెళ్ళిరా.